ఓం శాంతి 9/3/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 20/3/2004. ఈ సంవత్సరాన్ని విశేషంగా జీవన్ముక్త సంవత్సరం రూపంలో జరుపుకోండి. ఏకత మరియు ఏకాగ్రతతో బాబా యొక్క ప్రత్యక్షత చేయండి. ఈరోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. బాబాకు కూడా పిల్లల పట్ల హృదయపూర్వకమైన అవినాశీ స్నేహం ఉంది మరియు పిల్లలకు కూడా హృదయాభిరాముడైన బాబా పట్ల హృదయపూర్వకమైన స్నేహం ఉంది. ఈ పరమాత్మ స్నేహం, హృదయపూర్వకమైన స్నేహం కేవలం బాబాకు మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. పరమాత్మ స్నేహానికి పాత్రులు కేవలం బ్రాహ్మణాత్మలైన మీరే. భక్తాత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహార్తులై ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. భాగ్యవాన్ బ్రాహ్మణాత్మలైన మీరు ఆ ప్రేమను ప్రాప్తి చేసుకోవడానికి పాత్రులు. పిల్లలకు బాబా పట్ల విశేషమైన ప్రేమ ఎందుకుంది అనేది బాప్దాదాకు తెలుసు. ఎందుకంటే ఈ సమయంలోనే సర్వ ఖజానాల యజమాని ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఈ ఖజానాలు కేవలం ఇప్పటి ఈ ఒక్క జన్మకు మాత్రమే ఉండవు, కాని అనేక జన్మల వరకు ఈ అవినాశీ ఖజానాలు మీతో పాటు ఉంటాయి. బ్రాహ్మణాత్మలైన మీరు ప్రపంచంలోని వారిలా ఖాళీ చేతులతో వెళ్లరు. సర్వ ఖజానాలు మీతో పాటు ఉంటాయి. మరి ఇటువంటి అవినాశీ ఖజానాల ప్రాప్తి యొక్క నశ ఉంటుంది కదా. మరియు పిల్లలందరూ అవినాశీ ఖజానాలను జమ చేసుకున్నారు కదా. జమా యొక్క నశ, జమా యొక్క సంతోషం కూడా సదా ఉంటాయి. ప్రతి ఒక్కరి ముఖంపై ఖజానాల జమా యొక్క మెరుపు కనిపిస్తుంది. ఏ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తించాయి అనేది తెలుసు కదా. ఎప్పుడైనా మీ జమా ఖాతాను చెక్ చేసుకుంటున్నారా? బాబా అయితే పిల్లలందరికీ ప్రతి ఒక్క ఖజానాను తరగనంతగా ఇస్తారు. కొందరికి కొంచెం, కొందరికి ఎక్కువ ఇవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండమైన అవినాశీ ఖజానాలకు యజమానులు. బాలకులుగా అవ్వటమనగా ఖజానాలకు యజమానులుగా అవ్వటము. కనుక ఇమర్జ్ చేసుకోండి. ఎన్ని ఖజానాలను బాప్దాదా ఇచ్చారు. అన్నింటికన్నా మొదటి ఖజానా జ్ఞానధనం. మరి అందరికీ జ్ఞానధనం లభించిందా లేక లభించాలా? అచ్చా, జమా కూడా అయ్యుందా లేక కొంచెం జమ అయింది, కొంచెం పోయిందా? జ్ఞానధనం అనగా వివేకవంతులుగా అయి, త్రికాలదర్శులుగా అయి కర్మలు చేయటం, జ్ఞాన సంపన్నులుగా అవ్వటం, పూర్తి జ్ఞానాన్ని మరియు 3 కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞానధనాన్ని కార్యంలో వినియోగించడం. ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో ఉపయోగించడం ద్వారా విధి ద్వారా సిద్ధి లభిస్తుంది. దీని ద్వారా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది. అనుభవం చేస్తున్నారా? సత్యుగంలోనే జీవన్ముక్తి లభిస్తుందని కాదు. ఇప్పుడు కూడా ఈ సంగమయుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. జీవితం బంధన ముక్తిగా అవుతుంది. ఎన్ని బంధనాల నుండి ఫ్రీ అయిపోయారో తెలుసు కదా. ఎన్ని రకాల అయ్యో అయ్యో అనే వాటి నుండి విముక్తులైపోయారు. మరియు సదా కొరకు అయ్యో అయ్యో అనే వాటిని సమాప్తం చేసి వాహ వాహ అనే పాటలను పాడుతూ ఉంటారు. ఒకవేళ ఏ విషయంలోనైనా ఏ కొంచెమైనా నోటి నుండే కాదు, కనీసం సంకల్ప మాత్రంగానైనా స్వప్న మాత్రంగానైనా అయ్యో అనేది మనసులో వచ్చిందంటే జీవన్ముక్తులుగా లేనట్లు. వాహ 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 ఇలా ఉన్నారా? మాతలు అయ్యో అయ్యో అనైతే అనటం లేదు కదా. అనటం లేదా? అప్పుడప్పుడు అంటున్నారా? పాండవులు అంటున్నారా? నోటి నుండి అనకపోయినా కానీ మనసులో సంకల్ప మాత్రంగానైనా ఒకవేళ ఏ విషయంలోనైనా అయ్యో అనేది ఉన్నట్లయితే ఎగరలేరు. అయ్యో అనగా బంధనం.
మరియు ఎగరటం, ఎగిరే కళ అనగా జీవన్ముక్త్, బంధన్ముక్త్. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఎప్పటివరకైతే స్వయం బంధనముక్తులుగా అవ్వరో, ఏ రకమైన బంగారం లేక వజ్రాలకు సంబంధించిన రాయల్ బంధనం అనే తాడుతో బంధింపబడి ఉన్నట్లయితే సర్వాత్మల కొరకు ముక్తి ద్వారం తెరుచుకోలేదు. మీరు బంధనముక్తులుగా అవ్వటంతో సర్వాత్మల కొరకు ముక్తి గేట్ తెరుచుకుంటుంది. కనుక గేట్ను తెరిచి మరియు సర్వాత్మలను దుఃఖం, అశాంతి నుండి ముక్తులుగా చేసే బాధ్యత మీపై ఉంది. కనుక చెక్ చేసుకోండి, మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించారు. మీరందరూ బాప్దాదాతో పాటు విశ్వ పరివర్తన కార్యాన్ని చేసే కాంట్రాక్ట్ చేపట్టారు. మీరు కాంట్రాక్టర్లు, బాధ్యత కలవారు. ఒకవేళ బాబా కావాలనుకుంటే అన్నీ చేయగలరు. కాని బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది. వారు ఒంటరిగా చేయాలనుకోరు. బాబా అవతరించగానే పిల్లలైన మిమ్మల్ని అందర్నీ వారితో పాటే అవతరింపజేశారు. శివరాత్రిని జరుపుకున్నారు కదా. ఎవరిది జరుపుకున్నారు? కేవలం బాప్దాదాది మాత్రమే జరుపుకున్నారా? మీ అందరిది కూడా జరుపుకున్నారు కదా. మీరు బాబాకు ఆది నుండి అంతిమం వరకు సహచరులు. ఆది నుండి అంతిమం వరకు మేం సహచరులము అన్న నష ఉందా? మీరు భగవంతునికి సహచరులు. మరి బాప్దాదా ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క సీజన్ అంతిమ పాత్రను పోషించటంలో పిల్లలందరి నుండి దీన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు చెప్పమంటారా? చెయ్యాల్సుంటుంది. కేవలం వినటం కాదు, చెయ్యాల్సుంటుంది. టీచర్లు సరేనా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు విసనకర్లు కూడా ఊపుతున్నారు. వేడిగా అనిపిస్తుంది. అచ్చా, టీచర్లందరూ చేస్తారా? చేయిస్తారా? చేయిస్తారా? చేస్తారా? అచ్చా, గాలి కూడా తగులుతుంది, చేతులు కూడా ఊపుతున్నారు. దృశ్యం బాగా అనిపిస్తుంది. చాలా మంచిది. బాప్దాదా ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహంలో ఒక కొత్త రకమైన దీపావళిని జరపాలనుకుంటున్నారు. అర్థమైందా? ఒక కొత్త రకమైన దీపావళిని జరపాలనుకుంటున్నారు. మరి మీరందరూ అటువంటి దీపావళిని జరుపుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు చేతులెత్తండి. ఊరికే అలా సరే అని అనొద్దు. బాప్దాదాను సంతోషపరిచేందుకు చేతులెత్తద్దు. మనస్ఫూర్తిగా ఎత్తండి. అచ్చా, బాప్దాదా తమ హృదయంలోని ఆశలను సంపన్నం చేసే దీపాలను వెలిగి ఉన్నట్లుగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక బాప్దాదా ఆశల దీపాల దీపావళిని జరపాలని కోరుకుంటున్నారు. ఎటువంటి దీపావళిని జరపాలనుకుంటున్నారో అర్థమైందా? స్పష్టమైందా? బాప్దాదా ఆశల దీపాలు అంటే ఏమిటి? ముందు సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఈ సీజన్ పూర్తయిపోయింది. బాప్దాదా చెప్పారు, మరియు మీరందరూ సంకల్పం కూడా చేశారు. గుర్తుందా? కొందరు ఆ సంకల్పాన్ని కేవలం సంకల్పం వరకే పూర్తి చేశారు. కొందరు సంకల్పాన్ని సగం పూర్తి చేశారు. మరియు కొందరు ఆలోచిస్తారు, కాని ఆలోచన వరకే ఉంది. ఆ సంకల్పమేమిటి? అది కొత్త విషయమేమీ కాదు, పాత విషయమే. స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. విశ్వం యొక్క విషయాన్ని వదిలేయండి. కాని బాప్దాదా స్వపరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివారం యొక్క పరివర్తన అన్నదానిని చూడాలనుకుంటున్నారు. ఇలా ఉంటే ఇదవుతుంది, వీరు మారితే నేను మారుతాను, వీరు చేస్తే నేను చేస్తాను. ఇప్పుడిటువంటివి వినాలనుకోవటం లేదు. ఇందులో విశేషంగా ప్రతి బిడ్డకు బ్రహ్మబాబా విశేషంగా చెప్తున్నారు, నా సమానంగా హే అర్జున్గా అవ్వండి. ఇందులో ముందు నేను, ముందు వారు అని కాదు, ముందు నేను.
ఇటువంటి నేను అనేది కళ్యాణకారి అయినది. మిగిలిన హద్దులోని నేను నేను అనేవన్నీ కింద పడేస్తాయి. ఇందులో ఎవరైతే తమకు తాముగా ముందుకొచ్చి బాధ్యతను స్వీకరిస్తారో వారే అర్జునులు అనే సామెత ఉంది కదా. అక్కడ అర్జున్ అనగా నంబర్ 1, నంబర్ వార్ కాదు, నంబర్ 1. మరి మీరు 2వ నంబర్ వారిగా అవ్వాలనుకుంటున్నారా లేక నంబర్ 1గా అవ్వాలనుకుంటున్నారా? చాలా కార్యాలలో బాధ్యత చూశారు. నవ్వొచ్చే విషయమే పరివారం యొక్క విషయం వినిపిస్తాము. పరివారం కూర్చునుంది కదా. ఏవైనా అటువంటి పనులున్నప్పుడు బాప్దాదా వద్దకు సమాచారాలు వస్తాయి. కొన్ని కార్యాలు, కొన్ని ప్రోగ్రాంలు ఎలా ఉంటాయంటే అవి కేవలం విశేషాత్మల నిమిత్తమే ఉంటాయి. బాప్దాదా వద్దకు, దాదీల వద్దకు సమాచారాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాకారంలో అయితే దాదీలున్నారు. బాప్దాదా వద్దకైతే సంకల్పాలు చేరుకుంటాయి. ఎటువంటి సంకల్పాలు చేరుకుంటాయి? నా పేరు కూడా ఇందులో ఉండాలి, నేనేమన్నా తక్కువ, నా పేరెందుకు లేదు? అప్పుడు బాబా ఏమంటారంటే, హే అర్జున్, విషయంలో బాధ్యత తీసుకునే విషయంలో మీ పేరెందుకు లేదు? ఉండాలి కదా, లేక ఉండాల్సిన అవసరం లేదా? ఉండాలా? ఎదురుగా మహారథులు కూర్చునున్నారు, ఉండాలి కదా, ఉండాలా? మరి బ్రహ్మాబాబా ఏదైతే చేసి చూపించారో అందులో ఎవ్వర్నీ చూడలేదు. వీరు చేయరు, వారు చేయరు అని అనుకోలేదు. ముందు నేను, ఈ నేను అనే దానిలో అనేక రకాల రాయల్ రూపాల నేను అనేవేవైతే ఉంటాయో వాటిని ఇంతకు ముందు వినిపించాం కదా. ఈ నేను అనే దానిలో అవన్నీ సమాప్తమైపోతాయి. ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాబ్దాదా యొక్క ఆశలేమిటంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలుగా చెప్పుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, తెలుసుకున్నారో, ఆ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సంకల్పంలో కూడా ఏవైతే హద్దు యొక్క బంధనాలున్నాయో ఆ బంధనాల నుండి కూడా విముక్తులవ్వాలి. బ్రహ్మబాబా సమానంగా బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అవ్వాలి. బ్రాహ్మణ జీవన్ముక్తులుగా అవ్వాలి. సాధారణ జీవన్ముక్తులుగా కాదు, బ్రాహ్మణ శ్రేష్ఠ జీవన్ముక్తులుగా ఈ విశేష సంవత్సరాన్ని జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మకు తన సూక్ష్మ బంధనాల గురించి తనకు ఎంతగా తెలుసో అంతగా ఇతరులు తెలుసుకోలేరు. బాప్దాదాకైతే తెలుసు, ఎందుకంటే బాప్దాదా వద్దనైతే టీవీ ఉంది. మనసుకు చెందిన టీవీ, శరీరానికి చెందిన టీవీ కాదు, మనసుకు చెందిన టీవీ. మరిప్పుడు మళ్ళీ సీజన్ ఉంటుంది కదా. సీజన్ ఉంటుందా లేక సెలవిమ్మంటారా? 1 సంవత్సరం సెలవిమ్మంటారా? వద్దా? 1 సంవత్సరమైతే సెలవుండాలా? ఉండకూడదా? పాండవులు 1 సంవత్సరం సెలవిమ్మంటారా? దాదీజీ అంటున్నారు, నెలలో 15 రోజులు సెలవు. అచ్చా, చాలా మంచిది. అందరూ చెప్తున్నారు. ఎవరైతే సెలవొద్దు అని అంటున్నారో వారి చేతులెత్తండి. సెలవొద్దా? మంచిది. పైన గ్యాలరీలో ఉన్నవారు చేతులూపటం లేదు. మొత్తం సభంతా చేతులూపింది. చాలా మంచిది. బాబా అయితే సదా పిల్లలకు హాజీ హాజీ అని అంటారు, అంతేనా? మరిప్పుడు బాబాకు పిల్లలు ఎప్పుడు హాజీ అని అంటారు? బాబా చేత హాజీ అనిపించారు. మరి బాబా అంటున్నారు, బాబా కూడా ఇప్పుడు ఒక షరతు పెడుతున్నారు. ఆ షరతుకు అంగీకారమేనా? అందరూ హాజీ అనైతే అనండి. పక్కా? కొంచెం కూడా పెడచెవిన పెట్టరు కదా. ఇప్పుడు అందరి ముఖాలను టీవీలో చూపించండి. మంచిది. పిల్లలందరూ హాజీ హాజీ అనేవారు అని బాబా కూడా సంతోషం కలుగుతుంది. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఈ కారణముంది, ఈ కారణముంది, అందుకే బంధనముంది
అని కారణాలేవీ చెప్పకూడదు. సమస్యగా కాదు, సమాధాన స్వరూపులుగా అవ్వాలి. మరియు సహచరులను కూడా తయారు చేయాలి. ఎందుకంటే సమయం యొక్క పరిస్థితి చూస్తున్నారు. భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరుగుతూ ఉన్నాయి. భ్రష్టాచారం, అత్యాచారం అతిలోకి వెళ్తున్నాయి. కనుక శ్రేష్టాచారం యొక్క జెండా ముందుగా ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క మనసులో ఎగరాలి. అప్పుడు విశ్వంలో ఎగురుతుంది. ఎన్ని శివరాత్రులు జరుపుకున్నారు? ప్రతి శివరాత్రికి విశ్వంలో బాబా జెండాను ఎగురవేయాలి అని ఇదే సంకల్పం చేస్తారు. విశ్వంలో ఈ ప్రత్యక్షతా జెండాను ఎగరవేసే కంటే ముందు బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ తమ మనసులో సదా తమ హృదయ సింహాసనంపై బాబా జెండాను ఎగరేయాల్సి ఉంటుంది. ఈ జెండాను ఎగరవేసేందుకు కేవలం 2 పదాలను ప్రతి కర్మలోకి తీసుకురావాల్సి ఉంటుంది. కర్మలోకి తీసుకురావాలి. సంకల్పంలోకో బుద్ధిలోకో కాదు. మనసులోకి, కర్మలోకి, సంబంధంలోకి, సంపర్కంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అవి కష్టమైన పదాలేమీ కాదు, మామూలు పదాలే. అవేమిటంటే 1 సర్వ సంబంధ సంపర్కాలలో పరస్పరం ఏకత. అనేక సంస్కారాలున్నప్పటికీ అనేకతలో ఏకత ఉండాలి. మరియు 2వది, ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో అవి బాప్దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. మీరు సంకల్పాలు చేస్తారు కదా, అప్పుడు బాప్దాదా సంకల్పాలు చూసి విని చాలా సంతోషిస్తారు. వాహ వాహ పిల్లలు వాహ, వాహ శ్రేష్ఠ సంకల్పము వాహ అని అంటారు. కాని అనేదొచ్చేస్తుంది. రాకూడదు కానీ వచ్చేస్తుంది. సంకల్పాలనేవి మెజారిటీ అనగా 90% సంకల్పాలనేవి చాలా మంది పిల్లలవి చాలా మంచిగా ఉంటాయి. ఈరోజు ఈ బిడ్డ సంకల్పం చాలా బావుంది, ఉన్నతిలోకి వెళ్తారు అని బాప్దాదా భావిస్తారు. కాని మాటల్లోకొచ్చేసరికి సగం తగ్గిపోతుంది, కర్మల్లోకొచ్చేసరికి 3 వంతులు తగ్గిపోతుంది, మిక్స్ అయిపోతుంది. దీనికి కారణమేమిటి? సంకల్పంలో ఏకాగ్రత, దృఢత లేదు. ఒకవేళ సంకల్పంలో ఏకాగ్రత ఉన్నట్లయితే ఏకాగ్రత సఫలతకు సాధనము, దృఢత సఫలతకు సాధనము. అందులో తేడా వచ్చేస్తుంది. దానికి కారణమేమిటి? ఒకటే విషయాన్ని బాప్దాదా రిజల్ట్లో చూశారు. అదేంటంటే ఇతరుల వైపు ఎక్కువగా చూస్తారు. మీరు చెప్తూ ఉంటారు కదా, బాప్దాదా ఒక వేలును ముందుకు పెట్టి చూపించారు. వేలు ఇలా పెట్టినప్పుడు ఒక వేలు ఇతరుల వైపుకుంటే 4 వేళ్లు మీ వైపుకుంటాయి. 4 వేళ్లను చూడరు, ఒక వేలునే చాలా ఎక్కువ చూస్తారు. అందుకే దృఢత మరియు ఏకాగ్రత, ఏకత చలించిపోతాయి. వీరు చేస్తే నేను చేస్తాను, ఇందులో అర్జునుడిగా అవుతారు, అందులోనేమో 2వ నంబర్ వారిగా అవుతారు. లేదంటే మీ స్లోగన్ మార్చేయండి. స్వపరివర్తనతో విశ్వపరివర్తన అన్నదానికి బదులుగా విశ్వపరివర్తనతో స్వపరివర్తన, ఇతరుల పరివర్తనతో స్వపరివర్తన అని మార్చేయండి. మార్చమంటారా? మార్చొద్దా? మరి అటువంటప్పుడు బాప్దాదా కూడా ఒక షరతు పెడతారు. అంగీకారమేనా? చెప్పమంటారా? బాప్దాదా 6 నెలల్లో రిజల్ట్ చూస్తారు. అప్పుడు వస్తారు, లేదంటే రారు. బాబా హాజీ అని అన్నప్పుడు మరి పిల్లలు కూడా హాజీ అనాలి కదా. ఏం జరిగినా సరే బాప్దాదా అయితే అంటారు, స్వపరివర్తన కొరకు ఈ హద్దు యొక్క మైపన్, హద్దు యొక్క నేను అన్న భావన నుండి మరణించాల్సుంటుంది. మైపన్ నుండి మరణించాలి, శరీరంతో మరణించడం కాదు. శరీరంతో మరణించడం కాదు, మైపన్ నేను అన్న భావన నుండి మరణించాలి. నేను రైట్, నేనిది, నేనేమైనా తక్కువ, నేను కూడా సర్వస్వం,
ఈ నేను అన్న దాని నుండి మరణించాలి. కావున మరణించాల్సి వచ్చినా కానీ ఈ మృత్యువు చాలా మధురమైన మృత్యువు. ఇది మరణించడం కాదు, 21 జన్మలు రాజ్యభాగ్యంలో జీవించడం. మరి అంగీకారమేనా? టీచర్లు అంగీకారమేనా? డబల్ విదేశీయులు ఏ సంకల్పాన్నైతే చేస్తారో అది చేయడంలో ధైర్యం పెట్టుకుంటారు. ఇది వారి విశేషత. భారతవాసులు ట్రిపుల్ 3 రెట్లు ధైర్యం కలవారు. వారు డబల్ అయితే వీరు ట్రిపుల్. కావున బాప్దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. అర్థమైందా? బాప్దాదా ఈ శ్రేష్ఠ ఆశల దీపాన్ని ప్రతి బిడ్డలో వెలుగుతూ ఉండడాన్ని చూడాలని కోరుకుంటారు. ఇప్పుడీసారి ఈ దీపావళిని జరుపుకోండి. 6 నెలల తర్వాతైనా జరుపుకోండి. బాప్దాదా ఈ దీపావళి సమారోహాన్ని చూసిన తర్వాత తమ ప్రోగ్రాం ఇస్తారు. చెయ్యటమైతే చేయాల్సిందే. మీరు చేయకపోతే వెనకొచ్చేవారు చేస్తారా ఏమిటి? మాలైతే మీదే కదా. 16,108 మాలలోకైతే పాతవారైన మీరే వచ్చేదుంది కదా. కొత్తవారైతే వెనక వస్తారు. అయితే కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ వస్తారు. కొందరు లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్తారు, ఫస్ట్ వస్తారు. కాని కొద్దిమంది అలా ఉంటారు. ఇక మిగిలింది మీరే ప్రతికల్పము తయారయ్యారు. మీరే తయారయ్యేదుంది. ఎక్కడ కూర్చుని ఉన్నా కాని, విదేశాల్లో కూర్చుని ఉన్నా, దేశంలో కూర్చుని ఉన్నా కాని, మీలో ఎవరైతే బహుకాలం బట్టి పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో వారు తప్పకుండా అధికారులే. బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా. కావున ఎవరైతే బహుకాలం బట్టి మంచి పురుషార్థులో, సంపూర్ణ పురుషార్థులు కాకపోయినా ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉన్నారో వారిని బాప్దాదా వదిలి వెళ్లారు, తమతో పాటు తీసుకువెళ్తారు. అందుకే పక్కా నిశ్చయం పెట్టుకోండి, మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము, మేమే వారితో పాటు ఉంటాము. సరేనా? పక్కాయేనా? కేవలం శుభచింతకులుగా ఉండండి. శుభచింతన, శుభభావన, పరివర్తనా భావన, సహయోగమిచ్చే భావన, దయాహృదయ భావన, వీటిని ఇమర్జ్ చేయండి. ఇప్పుడు మర్జ్ చేసి పెట్టుకున్నారు, వాటిని ఇమర్జ్ చేయండి. శిక్షణ ఎక్కువ ఇవ్వకండి, క్షమించండి. ఇతరులకు శిక్షనివ్వటంలో అందరూ తెలివైన వారే. కాని క్షమతో పాటు శిక్షణ ఇవ్వండి. మురళిని వినిపించే విషయంలో, కోర్స్ చెప్పే విషయంలో, లేక మీరేవైతే ప్రోగ్రాంలు చేస్తారో వాటికి సంబంధించి శిక్షణ ఇవ్వండి. కాని పరస్పరం కార్యవ్యవహారాల్లోకి వచ్చినప్పుడు క్షమతో పాటుగా శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ ఇవ్వకండి. దయాహృదయులుగా అయి శిక్షణ ఇచ్చినట్లయితే మీరు చూపించే దయ ఎలా పనిచేస్తుందంటే దాని వలన ఇతరుల్లోని బలహీనత క్షమించబడుతుంది. అర్థమైందా? అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో మనసుకు యజమానిగా అయ్యి మనసును ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం చేయగలరా? అయితే ఇప్పుడు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. పూర్తిగా మనసులో ఏకాగ్రత ఉండాలి. సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు, అచలంగా ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖజానాల యజమానులకు, సదా సంగమ్యుకి శ్రేష్ఠ బంధనముక్త జీవన్ముక్త స్థితిలై ఉండేవారికి, సదా బాబ్దాదా యొక్క ఆశలను సంపన్నం చేసేవారికి, సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తి సంపన్నులైన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా దూరంలో కూర్చుని ఉన్న పిల్లలకు ఎవరైతే ప్రియ స్మృతులను పంపించారో, ఉత్తరాలు పంపించారో వారికి కూడా బాబ్దాదా
చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమతో పాటు ప్రియస్మృతులను ఇస్తున్నారు. అలాగే చాలామంది పిల్లలు మధుబన్ యొక్క రిఫ్రెష్మెంట్కు చెందిన చాలా మంచి మంచి ఉత్తరాలను పంపారు. ఆ పిల్లలకు కూడా విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: గతించిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఫుల్ స్టాప్ పెట్టే తీవ్ర పురుషార్థి భవ. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. గతించిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఉండడం, ఇదే తీవ్ర పురుషార్థం. ఒకవేళ ఎవరైనా గతించిన దాని గురించి చింతన చేసినట్లయితే సమయం, శక్తి, సంకల్పాలు అన్నీ వ్యర్థమవుతాయి. ఇప్పుడిది వ్యర్థం చేసే సమయం కాదు. ఎందుకంటే సంగమయుగపు 2 గడియలను అనగా 2 క్షణాలను వ్యర్థం చేసినా అనేక సంవత్సరాలు వ్యర్థం చేసినట్లే. అందుకే సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఇప్పుడు గతించిన దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టడం అనగా సర్వ ఖజానాలతో ఫుల్గా, నిండుగా అవ్వటము. స్లోగన్: ఎప్పుడైతే ప్రతి సంకల్పము శ్రేష్టంగా ఉంటుందో అప్పుడు స్వకళ్యాణము మరియు విశ్వ కళ్యాణము జరుగుతుంది. అవ్యక్త సూచనలు: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను, సంస్కృతిని అలవర్చుకోండి. జ్ఞానం యొక్క ఏ విషయాన్నైనా అథారిటీతో, సత్యతతో మరియు సభ్యతతో మాట్లాడండి, సంకోచిస్తూ కాదు. ప్రత్యక్షత చేసేందుకు ముందుగా స్వయాన్ని ప్రత్యక్షం చేయండి. నిర్భయులుగా అవ్వండి. భాషణ చేసేటప్పుడు మాటలు తక్కువగా ఉండాలి, కానీ అవి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే వాటిలో తండ్రి పరిచయం మరియు స్నేహం ఇమిడి ఉండాలి. ఆ స్నేహం రూపీ అయస్కాంతం ఆత్మలను పరమాత్మ వైపుకు ఆకర్షించాలి. ఓం శాంతి.